బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారములకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా ఉపనిషత్తు గంగా ఎపిసోడ్ 13లో నుండి ఒక మంచి టాపిక్ తెలుగులో తెలుసుకుందాము. సత్యం యొక్క అగ్ని, సత్యకామ జాబాల యొక్క లోపల ప్రయాణం. ప్రస్తావన ప్రారంభం అనగా ఆసతో మా అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మా అమృతం గమయ. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రార్థన. ఈ మొత్తం యొక్క సందర్భము హృదయం యొక్క కథ. మనల్ని మూలం అనగా అజ్ఞానం నుండి చైతన్యం వైపుకి, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు తీసుకుని వెళ్తుంది. అంధకారం నుండి ప్రకాశం వైపుకి అనగా అసత్యం నుండి సత్యం వైపుకు తీసుకుని వెళ్తుంది. మరణం అనేది స్థిర పరిచయం, అంటే మరణం నుండి అమృతం అంటే సజీవంగా ఆత్మజ్ఞానం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి కథ క్రమబద్ధంగా సమర్పణ, జిజ్ఞాస, జన్మ అనేది తెలుపుతూ ఉంటుంది. నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఈ భూమి మీదకి ఎవరి కోసం వచ్చాను అనే విషయం తెలుస్తుంది. సత్యకామ మనసు సాధారణం కాదు. అతడు ప్రశ్నిస్తాడు, ఆకాశము ఎక్కడ ప్రయాణం ముగుస్తుంది అని, మానవుడు ఎక్కడి నుండి వస్తాడు అని, ఎక్కడికి వెళ్తాడు అని, నేను అగ్నిలా, నేను సూర్యుడిలా. ఇదే ఉపనిషత్తుల్లో మొదటి దాలం. జిజ్ఞాస ప్రశ్నించే అగ్ని సమగ్రం. ఇక్కడ సాధారణ మనుషులు అయితే అక్కడే ఆగిపోతారు. అక్కడ నుండే సాధన యాత్ర ప్రారంభము అవుతూ ఉంటుంది. సమాజము సరిహద్దు, జ్ఞానంపై బంధనం. నీవు మళ్ళా చదువుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, బొడ్డు నిండుచుంటమే లక్ష్యం, అంటే గమ్యానికి చేరుకోవడమే లక్ష్యం. ఇక్కడ సమాజం జ్ఞానాన్ని రొట్టె వరకు పరిమితం చేస్తూ ఉంటుంది. గాబిర్ విషయం ఉపనిషత్తులు చెప్తాయి, జ్ఞానం నిందించటానికి కాదు, బంధాలు రగిల్చటానికి కాదు. 3 తల్లి జాబాల సత్యం గురించి అంటే సత్యకామ అడుగుతూ ఉంటాడు, నా కులం గోత్రం ఏమిటి అని. అప్పుడు తల్లి చెప్తుంది, నాకు తెలియదు, నేను చాలామంది సేవ చేస్తూ వచ్చాను, నువ్వు వెళ్ళి చెప్పు, నేను సత్యకామ జాబాల కుమారుణ్ణి సమగ్రంగా అని చెప్పు అంది. అక్కడ తల్లి సామాజిక రక్షణ కాకుండా సత్యాన్ని ఎంచుకుంది. ఇదే ఉపనిషత్తుల యొక్క ఆమె యొక్క ధారణా పాయింట్. ఇక్కడ ఈ ఆమె సాహసం కూడా ఇదే. 4వ పాయింట్ ఏంటంటే గురు పరీక్ష, సత్యం గుర్తింపు. సత్యకామ ఈ సత్యాన్ని చెప్పినప్పుడు కొందరు అతన్ని అవమానించారు. కానీ ఆచార్య హరిద్రుమనుడు గౌతముడు చెప్తాడు, ఇంత నిర్భయంగా సత్యాన్ని చెప్పగలిగిన వాడే బ్రహ్మ విద్యకు అర్హుడు అని. అనగా ప్రధాన సిద్ధాంతం జ్ఞానం అధికారం జన్మ నుండి కాదు, సత్యం నుండి వస్తుంది, జాతి కాదు. జిజ్ఞాస మరియు సత్యనిష్ట మాత్రమే అర్హత. ఇక్కడ సమాజం వర్సెస్ శాస్త్రము, ఇతర ఆచార్యులు వ్యతిరేకిస్తూ ఉంటారు. దాసి కుమారుణ్ణి ఉపనయనం ఎలా చేయాలి అని అడిగారు. రాజు ముందు ప్రశ్న వచ్చింది, రాజుకు కూడా. అప్పుడు ఋషి గౌతముడు దగ్గరికి వెళ్ళి అడగటం జరిగింది. ఈ యొక్క జిజ్ఞాస ఉన్నప్పుడే ఆ జిజ్ఞాస గౌతముడు దగ్గరికి తీసుకొని పంపడం జరిగింది. వ్యక్తిగత సామాజిక సత్యాలు మారవచ్చు, కానీ శాశ్వత సత్యమే
బ్రహ్మ సమగ్రం, ధర్మ మూల నియమం అని అర్థం చేసుకోవాలి. సత్యం సంప్రదాయం ఎలాగా అంటే బొట్టు మరియు సముద్రం యొక్క రహస్యం. సత్యకామ జిజ్ఞాస మరింత లోతుగా మారుతుంది. బొట్టు నీటిలో కలుస్తుంది, నీరు దారగా, గంగగా, సముద్రంలో చేరుతూ ఉంటుంది. అప్పుడు ప్రశ్న, నేను ఎక్కడి నుండి వస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అని. ఉపనిషత్తుల యొక్క సారాంశం కూడా ఇదే. వ్యక్తి జీవుడు బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ అగ్నిలా, ఆత్మలో, బ్రహ్మలా ప్రత్యేక విషయాన్ని చాలా లోతుగా తెలుసుకోవాలి. సత్యం మాత్రమే బ్రహ్మ ద్వారం. సత్యాన్ని జీవించగలవాడు బ్రహ్మను తెలుసుకోగలడు. చాందోగ్య ఉపనిషత్తులోనూ ఇదే కథ ఉంది. 2. ప్రశ్నే సాధన, ప్రశ్నించండి. ఇదే సందేశం మాటికి వస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇది అజ్ఞానపు పొరలు తొలగించడం వల్ల సమగ్రం వస్తూ ఉంటుంది. ప్రశ్నలు అడిగితే అక్కడ నుండి అంధవిశ్వాసం ప్రారంభమవుతుంది. విద్య అసలు అర్థం తల్లి జావాల చెప్తుంది. విద్య బ్రాహ్మణులు చెప్పేదే కాదు, విద్య మోక్షం చేసేది. ఇది సూచన. మోక్షం జ్ఞానం చివరి లక్ష్యం. పాత్ర విశ్లేషణ అనేది చాలా ఉంటుంది. సత్యకామ జావాల గుణాలు సత్యం, నిష్ఠ, జిజ్ఞాస, నిర్భయత స్థితి ఉంటుంది. ముముక్ష స్థితి, ఇదే మోక్షం కోరుకునేవాడు. కఠోపనిషత్తు నచికేతుడిలాగా మరి మోక్షం కేవలం 11 సంవత్సరాలు నచికేతుడు అడిగాడు. సమాధాన ప్రశ్నలు సత్యం కాదు. జావాల తల్లి గుణాలు సాహసము, సత్యము, సంతోషం, దర్శనం, కర్మయోగం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ప్లస్ సత్యం ఆమె చూపిస్తుంది. ఆధ్యాత్మికత దారిద్ర్యం లేక స్థితి నుండి పరిమితం కాదు. ఆచార్య గౌతమ గుణాలు వివేకం, సత్యం, దృష్టి, పాత్ర, నిజ గురు, బయట నియమాల కంటే సత్యాన్ని పట్టుకునేవాడు అని ఋషి సంప్రదాయం యొక్క శుద్ధ స్వరూపం. శాస్త్రీయ సందర్భాలు ఉన్నాయి. చాందోగ్య ఉపనిషత్తు సత్యకామ మూల కథ. బృహదారణ్యక ఉపనిషత్తు సత్యం శోభ భగవద్గీత నహి జ్ఞానినే సదృశం పవిత్రమిహ విద్యతే. చివరి సారం, సత్యం మాట్లాడే సాహసమే ఆధ్యాత్మికత ప్రారంభం. జ్ఞాన అధికారం జన్మ నుండి కాదు, సత్యం మరియు జిజ్ఞాస నుండి వస్తుంది. ప్రశ్నించటమే సాధన. మరి చివరిలో అందరికీ పేరు, రూపం, జాతి, గుణం లేనిది అదే బ్రహ్మస్వరూపం, అదే నీవు. చింతన, నీ జీవితంలో అనక్షర సత్యాలు సాకార్యంగా ఉన్నావా? అసత్యం మనల్ని లోపల నుండి అనారోగ్యకరంగా చేస్తుంది. మనలో ప్రశ్నించే సాహసం ఉందా? మనకి ప్రశ్నించు, ఎందుకంటే అందులోనే సమాధానం దాగి ఉంది అని చెప్తూ ఉంటారు. ఇలాగా మనము ఇంకా 4వ అధ్యాయము 4వ ఖండం నుండి 9 వరకు ఇంకేమి ఉన్నదో చాంద్రోగ్యోపనిషత్తులో మనము ముందు తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते. बेहद